जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले नितिन नवीन गारी नायकत्व वर्धिल्लाले मातरम मातरम वंदे मातरम मातरम इतरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మిట్ట పార్థసారథన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు కొనకొండ రాజేష్ అన్న గారికి మరియు సీనియర్ నాయకులు ఓలేటి రత్నమయ్య గారికి మరియు సీనియర్ నాయకులు లలిత్ అన్న గారికి మిత్రుడు అజేష్ యాదవ్ గారికి మరియు రాష్ట్ర నాయకురాలు లక్ష్మీదేవి అక్క గారికి రూరల్ మండల అధ్యక్షులు యు పెద్దయ్య గారికి అదేవిధంగా 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈరోజు పార్టీ ఏదైతే సిద్ధాంతాలను ప్రవేశపెట్టిందో భారతదేశంలో ఆ యొక్క సిద్ధాంతాల మూలంగా ఈరోజు మన దేశం ప్రపంచ స్థాయిలోనే మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తర్వాత మీ మహిళామూర్తులందరికీ గౌరవిస్తూ మీకు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మండల అధ్యక్షులకు జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అది ఎందుకంటే నారీ శక్తి అనేది మామూలుగా కాదు. ఎందుకంటే ఇంట్లో గొడవ పడ్డమే కాదు, అన్ని విషయాల్లోనూ మీరే ముందు. ఎందుకంటే అక్క మనకేమైతే ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి కళ్యాణదుర్గం రోడ్డు కానీ అటువైపు ప్రధానంగా కనిపించే నేషనల్ హైవేలు కానీ ఇవన్నీ కూడా వేయాలని చెప్పి సంకల్పం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీని చూసి వాజ్పేయి గారిని చూసి ముసలి వయసులో పడుచు కళలు కంటున్నాడని ప్రధానమంత్రిని హేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇతర రాజకీయ పార్టీలు ఈరోజు అందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు స్వర్ణ చతుర్భుజి రోడ్ల పేరుతోటి ఈరోజు దేశం అంతటా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా చక్కటి రోడ్లు, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఇంతకుముందు కళ్యాణదుర్గం రోడ్డు చూసినట్లయితే అనేక మలుపులు గుంతలు గుంతలుగా ఉండేది. ఇప్పుడే సోదరుడు అజేష్ యాదవ్ గారు చెప్పినట్టు ఇది ఇంతకుముందు కళ్యాణదుర్గం రోడ్లో వస్తే పాపంపేట నుంచి కాలనీలోకి వెళ్ళాలంటే చీకటి, ఎక్కడ అట్లా లైట్లు లేని పరిస్థితి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారు మా పేద వర్గాలకు కూడా దగ్గర కావాలనే ఉద్దేశంతో పేద మహిళలకు కూడా అకౌంట్లు ఉండాలి, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో 0 బ్యాలెన్స్ అంటే ₹1 కట్టకుండా బ్యాంకుల్లో జన్ధన్ ఖాతాలు తెరిపించినటువంటి ఘనత, వాళ్ళ మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా లక్షల మరుగుదొడ్లు కట్టించినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని భావిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఇక్కడ కూడా మనం జెండా ఎగరేసుకున్నాం. ఈ పండుగలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మాతృమూర్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మండల అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. మిత్రులు, సీనియర్ నాయకులు మా అందరికీ మార్గదర్శులు ఓలేటి రత్నమయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. శక్తి అంటే జై జై నారీ శక్తి అనాల. నారీ శక్తి, జై నారీ శక్తి. భారత్ మాతాకు, భారత్ మాతాకు వందే వందే. సోదర సోదరి మహిళారా, ఇక్కడ పాపంపేట అంటేనే మనకు గుర్తుకొచ్చేది గతంలో జరిగిండే ఏ వేదిక మీద నుంచే మన జిల్లా అధ్యక్షులు మేము ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఈ యొక్క భూ కబ్జా జరిగినప్పుడు మేము కాపాడుతామని ముందుకొచ్చి ఇదే స్థలంలోనే ఉన్నాం. అంటే ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది కలిగిందంటే భారతీయ జనతా పార్టీ ముందుంటుందని మేము మీకు తెలియజేస్తున్నాం. సోదరి మండలారా చెప్పారు, మనకు పార్టీ ఆవిర్భావం జరిగి 46 సంవత్సరాలు అయింది. 2014 ముందు 2014 తర్వాత ఒకసారి పోల్చుకుంటే నక్కకి నాగులోకానికి ఉన్నట్టు ఉంటుంది అభివృద్ధి విషయంలో. ఎందుకంటే అప్పుడు కూడా
చూస్తున్నారు. అదందరూ ఏంటంటే మనందరికీ జయము కలగాకని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పెట్టిండే దేనికోసం అంటే ఈ దేశంలో ఉండే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రెపరెపలాడే దశకు చేరుతుంది. కానీ అనేక విషయాలు పెద్దలు చెప్పారు. మీరంతా ఏకసంధ్యాగ్రాహులు కదా, అంటే ఒక్కసారి చెప్తే మీ మైండ్లో ఉంటుంది కదా, ఉంటుందా లేదమ్మా? కాబట్టి నేను ఆ విషయాలు ఇలా చెప్పదలుచుకోవాలి. ముఖ్యంగా మన యొక్క ధర్మంలో ఏముందంటే అయిన తర్వాత వడ్డే కాలనీ సాకిరాక వడ్డే కాలనీ సాకిరాక రావాలి, ముందర రావాలా? మీరు రాండమ్మా, మీరు రాండి లేని రండి, మీరు రాండి మీరు కూడా రాండి పాప, అట్లా లైన్లో రాండి, మనాలు తీసుకొని రాండి కనపడదాం, రాండి మీరు రాండి లైన్లో రాండి. దయచేసి నిదానంగా టోకెన్ ఉన్న వాళ్ళు రండి. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కరు. దయచేసి ఒంటరి కాలనీ వాళ్ళు అయిపోయిందా, మళ్ళా తర్వాత దయచేసి అంతా నిదానంగా ఉండండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన ఊరు మన జెండా అనే కార్యక్రమము ఈరోజు ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పిలుపు ఇవ్వడము, దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కదిరి మన పార్థసారథి గారు రావడము, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి సంజిరెడ్డి శ్రీనివాసులు, మండల అధ్యక్షులు, ఇంకా సీనియర్ నాయకులు అందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమము ఈరోజు ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పనులు, సంక్షేమము, అభివృద్ధి సమపాలలో చేస్తూ ఈ రాష్ట్రం యొక్క పురోగతికి కానీ ఎంతో ఇతోధికంగా సాయం చేస్తుంది. అందుకోసం భారతీయ జనతా పార్టీకి ఈరోజు అత్యధికంగా ఎక్కడ చూసినా వలసలు, పార్టీ యొక్క చేరికలు ఎక్కువైనాయి. పార్టీ యువ నాయకత్వం పెరుగుతుంది. యువకులంతా, మహిళలు పార్టీలోకి విరివిగా చేరుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో బలీయమైన శక్తిగా ఎదగడానికి చాలా మార్గం సుగమమైంది. అందుకోసమే ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడాలా. గ్రామీణ ప్రాంతాల్లో మన కార్యకర్తలు ఎక్కడున్నారో అక్కడ ప్రతి వాడన జెండా ఎగరవేయాలని దాదాపు ఈ అనంతపురం జిల్లాలో 150 జెండా దిమ్మెలు నిర్మించడం జరిగినది. గావ్ చలో అభియాన్లో భాగంగా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా రేపటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఈ కార్యక్రమాన్ని విరివిగా చేపట్టడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఇంకా రాబోయే 6 నెలలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేని ఊరు ఉండకూడదు,
జెండా లేని గ్రామం ఉండకూడదని మా మాధవ్ గారు పిలిపించారో ఆ విధంగానే మేము అందరం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో మంచి బలీయమైన శక్తిగా ఎదగడానికి మంచి మార్గం సుగమమైందని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఏప్రిల్ 6వ తేదీ 1980 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశానికి దేశ హితం కోరే రాజకీయ పార్టీ కావాలి, కేవలం అధికారం కోసమో కుర్చీ కోసమో పాటుపడే రాజకీయ పార్టీ కాదు అని చెప్పేసి ఒక దేశ హితం, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఒక సిద్ధాంతంతో పార్టీ పెట్టిన పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. అంచెలంచెలుగా ఎదుగుతూ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ, మురళీ మనోహర్ జోషి లాంటి ఇట్లాంటి పెద్దలు ఉద్దండులు, దేశభక్తి కలిగిన అసలైన దేశభక్తులు ఈరోజు పార్టీ స్థాపించి అభివృద్ధి చేసి, ఆ రోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ఏకాత్మ మానవతావాదం కానీ లేకపోతే అంత్యోదయ స్కీమ్ అయితే చివరి వాడిని కూడా ఫలాలు అందాలని చెప్పేసి ఏదైతే పార్టీ పెట్టారో, ఈరోజు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు ఏదైతే పార్టీ సిద్ధాంతంలో ఉందో ఆ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ప్రపంచ దేశాల్లోనే బలమైన రాజకీయ పార్టీగా, అదేవిధంగా ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేసే పార్టీగా, అదేవిధంగా ప్రపంచ నాయకుల్లో ఒక గొప్ప నాయకులుగా తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. వారసత్వ రాజకీయాలకు తావు లేకోకుండా, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా కేవలం దేశభక్తి ఒక్కటే ఉంటే చాలు ఈ దేశాన్ని పరిపాలించేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ రుజువు చేసింది. కాబట్టి ఈరోజు 46 సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్క గ్రామానికి జెండా ఉండాలి, ప్రతి ఒక్క గ్రామంలోన పార్టీ బలంగా ఉండాలి. ఆ గ్రామం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని ఒక QR కోడ్ ద్వారా, ఒక జెండా ఉంటే మామూలు రాజకీయ పార్టీల జెండా కాదు, అది ఒక సమగ్ర నివేదిక ద్వారా ఉంటుంది. ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమాన్ని తెలియజేసే ఒక అడ్డాగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు MS పార్థసారథి గారిని, జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పార్థసారథి గారు మాట్లాడుతున్నారు. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోనే 14 కోట్లకు పైగా సభ్యత్వం కలిగిన పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక పార్టీ. చైనా కమ్యూనిస్టు పార్టీలో కూడా అంత సభ్యత్వం లేదు, అంతటి ఆదరణ పొందినటువంటి పార్టీ. అంతేకాకుండా ఈ సభ్యత్వం అనేటువంటిది ఏదో తూతూ మంత్రంగా కాకుండా డిజిటల్గా వారి యొక్క సెల్ ఫోన్కి ఒక సందేశం రావడం ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారానే మనం ఈ యొక్క సభ్యత్వాన్ని కూడా తీసుకునేటువంటి ఒక ప్రక్రియను చేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు గతంలో దేశం వరకు మాత్రమే ఆలోచన చేస్తుంటే ఈరోజు యావత్తు ప్రపంచానికి అవసరం అనేటువంటి ఒక స్థాయికి భారతీయ జనతా పార్టీ యొక్క పాలన ఎదిగింది అని చెప్పేసి మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి. ప్రపంచంలో ఈరోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిన, లేదా ఇరాన్కు సంబంధించి ఇజ్రాయెల్కి అమెరికాకు వార్ జరుగుతున్నా కూడా అందరికీ సమన్వయం చేసి యుద్ధాల సమయం కాదు ఇది అని ధైర్యంగా, ప్రపంచంలోనే ఒక స్థిరమైనటువంటి యొక్క ప్రపంచం కావాలి, స్థిరమైనటువంటి యొక్క వ్యాపార రంగం కావాలి, స్థిరమైన ప్రజలకు సంక్షేమం కావాలని చెప్పే దమ్మున్నటువంటి యొక్క నాయకుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ప్రియతమ ప్రధాని ఈరోజు ప్రపంచంలో కనబడుతున్నాడు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ అవసరం, ప్రపంచానికి అవసరం అనేటువంటి ఒక మాట యావత్తు విదేశాల్లో కూడా ఉండేటువంటి ఒక పత్రికలు కూడా రాస్తున్నాయి. అటువంటి యొక్క పరిస్థితిలో ఈ భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ యొక్క మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీసుకున్నారు, కార్యకర్తలందరూ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క మనిషి యొక్క ఆస్తి విలువ ఎలా లెక్క వేస్తారంటే, ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాకు 10 లక్షలు ఉండి వచ్చే నెల 31వ తేదీ మార్చికి ఎంత ఉంటుందో దాన్ని ఆస్తిగా లెక్కేస్తారు. అప్పుడు 10 లక్షల నుంచి 20 లక్షలు పెరిగింటే 10 లక్షలు ఎక్కువగా పెరిగింది. భారతదేశం యొక్క శక్తిని ఏ విధంగా లెక్క వేస్తారంటే బడ్జెట్ ద్వారానే లెక్క వేస్తారు. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారి హయాంలో 11 లక్షల నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే ఈ యొక్క దేశ బడ్జెట్ పెరిగింది. అంటే కేవలం 10 సంవత్సరాలలో ఆయన గొప్ప ఆర్థిక తత్వవేత్త, రకరకాలుగా చెప్పిండేటువంటి వాళ్ళైనా కూడా 2 లక్షల కోట్ల కంటే పెరగలే.
అదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు, విదేశీ జార్జ్ సోరోస్ యొక్క వారసులు, వాళ్ళ బూట్లు నాకే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాయ్బాలా అన్నటువంటి నరేంద్ర మోడీ గారి హయాంలో 2014లో 13 లక్షల కోట్ల ఉన్న దేశ బడ్జెట్, ఎవరికైనా లెక్కలు రాకపోతే మీ పిల్లల్ని అడిగి చెప్పండి, 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 మూడుల 39, 13 నాలుగుల 52, అది దాటి 56 లక్షల కోట్లకు పెంచినటువంటి యొక్క దమ్ము ఈ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఆ కారణంగానే ఈరోజు మన ముందర ఇదే రోడ్డు ముందు, మన యొక్క మీటింగ్ ముందర ఉండేటువంటి కళ్యాణ దుర్గం డబల్ రోడ్డు కానివ్వండి, మన గ్రామాల్లో వచ్చే సిమెంట్ రోడ్లు కానివ్వండి, గ్రామీణ సడక్ యోజన కానివ్వండి, ప్రతి గ్రామంలో ఉండేటువంటి వీధి దీపాలు కానివ్వండి, ఉజ్వల పథకం ద్వారా ప్రతి ఇంటికి ఇచ్చే గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, అలాగే ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఎవ్వడు పేదవాడైనా సరే ఇల్లు కట్టుకుంటే 3,50,000 రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే సహాయం కానివ్వండి, 140 కోట్ల మందికి 2 సార్లు వ్యాక్సిన్ ఇవ్వడం కానివ్వండి, అంతరిక్ష పరిశోధన యొక్క సంస్థల్లో విపరీతమైనటువంటి అభివృద్ధి సాధించడం కానివ్వండి, ఆయుధాలు కొనుగోలు చేసేటువంటి స్థాయి నుంచి ఆయుధాలని మనమే అవసరమైతే ఉత్పత్తి చేసి ఇతరులకు ఇచ్చేటువంటి స్థాయికి పెరిగిండేటువంటి భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ సభ్యులు కావాల్సిందిగా కోరుకుంటున్నా. మనం గర్వంగా మన రాయలసీమ భాషలో చెప్తే మీసం మెలేసి ఏం చెప్పుకుంటామంటే 14 కోట్ల కార్యకర్తలు ఉండేటువంటి భారతీయ జనతా పార్టీలో నేను సభ్యుణ్ణి అని చెప్పుకునేటువంటి గర్వకారణమైన భారతీయ జనతా పార్టీలో మనమందరము చేరి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి అడుగు పెట్టుతున్నటువంటి తరుణంలో మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, మా జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మన ఊరు మన జెండా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గం రూరల్ మండలంలో పాపంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసినట్టయితే ఒక ఛాయ్ వాలాని కూడా ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక యువకులను ఎంపీలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక మహిళా నాయకులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక పారిశ్రామికవేత్తల్ని యువకులని తీర్చిదిద్దినటువంటి భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమూలమైన మార్పులకు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రపంచంలో మనం చూసినట్టయితే ఒకప్పుడు భారతీయులను అవమానించేవాళ్ళు అమెరికా వంటి దేశాలు. ఈరోజు అమెరికా వంటి దేశాలు భారతీయుడు వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి మనకి వెల్కమ్ చెప్తున్నారంటే అటువంటి గౌరవాన్ని తెచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మన ఊరు మన జెండా అనే కార్యక్రమం మా ఏరియాలో రాప్తాడు నియోజకవర్గం పావంపేట గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేష్ అన్న గారికి మరియు రాష్ట్ర నాయకులు సందిరెడ్డి శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, దాదాపు 14 కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక పార్టీ, దాదాపు 1560 మంది ఎమ్మెల్యేలు గల గొప్ప పార్టీ, 240 మంది ఎంపీలు గల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో ఆవిర్భవించి నేటికి 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ప్రతి కార్యకర్తలు కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఈ జెండా వందనం కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాప్తాడు రూరల్ మండలంలో ఈ కార్యక్రమంని గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఒక కార్యక్రమంలాగా కాకుండా ప్రతి కార్యకర్త పండుగలాగా చేసుకుంటున్నారని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.